ఒలిశెట్టి శ్రీనివాస్ గారు 1 minute సార్. అధ్యక్ష, మరి ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమాన్ని మహాయజ్ఞం చేపట్టి అందరికి కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే భర్తలు చనిపోయిన కొత్తగా వచ్చిన పెన్షన్లో 1,89,626 మంది కొత్తగా కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ యాక్చువల్గా మరి ఇప్పుడు కొత్తగా పెన్షన్ మనం ఏమి ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ మనం చేసి సంక్షేమాన్ని మహాయజ్ఞంలో మరి మనం కొత్తగా వాళ్ళకి పెన్షన్స్ కి అప్లై చేసిన అవకాశం ఇవ్వమని మరి మా కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా ఇది ఉంది అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త పెన్షన్లు, అదేవిధంగా టోటల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 20 మంది ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు కూడా 15,000 పెన్షన్ రావాల్సి ఉంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయమని గౌరవ సభను కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. దయించి ఈ యొక్క అవకాశం పేద ప్రజలకు ఇప్పించవలసిందిగా మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మనందరికీ తెలుసు అధ్యక్ష, పెన్షన్ పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టినట్టు బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. సుమారు సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి అలాగే గడిచిన 20 నెలల్లో 55,000 ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే సగటున నెలకి 2,754 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి అలాగే 2019 నుంచి 24 మధ్య గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నిమిత్తం 93,245 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. సగటున 1,554 కోట్లు అధ్యక్ష. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 1,200 కోట్లు అదనంగా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం, పెన్షన్ ద్వారా ఖర్చు పెట్టడం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష, స్పౌస్ పెన్షన్ అంటే ఎవరైతే వృద్ధాప్యంలో కానీ, చేనేత కార్మికులు కానీ, వికలాంగులు కానీ, మత్స్యకారులు కానీ, కలుగీత కార్మికులు కానీ, సాంప్రదాయ చర్మకారులు కానీ, వీళ్ళలో ఎవరైనా పెన్షన్ పొందుతున్నటువంటి పురుషుడు చనిపోతే భార్యకి వెంటనే అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నవంబర్ 2024న స్పౌస్ పెన్షన్ కింద వితంతు పెన్షన్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే ఆ భార్యకి ఇవ్వడానికి వెంటనే శాంక్షన్ మంజూరు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని నిమిత్తమే దాని మీదే ఆర్టీజీఎస్ డేటాబేస్ నుంచి సర్వే చేస్తే ఫస్ట్ మొదటిగా నవంబర్ 2023 నుంచి ఆ రోజు డేట్ వరకు ఫస్ట్ సర్వే చేస్తే సుమారు 50,000 మంది పెన్షన్స్ రాగా దానికన్నా ముందు ఇంకా చాలా మందికి ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు వెంటనే మేము ఆర్టీజీఎస్ డేటాబేస్ సర్వే చేసి సుమారు 3 లక్షల మంది గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయి ఉన్నారు, వాళ్ళు భార్యలకు ఇంకా పెన్షన్ రావట్లేదని డేటాలో మాకు తెలిసింది అధ్యక్ష. వెంటనే జిఎస్డబ్ల్యూ ద్వారా సర్వే చేయించి ఈ 3 లక్షల మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారని వెరిఫై చేయగా సుమారు 1,10,000 మంది అప్పటికి మాకు నెంబర్ రావడం జరిగింది. చాలామంది గత ప్రభుత్వంలో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సకాలంలో పెన్షన్ తీసుకోలేదు, కాలం కూడా చేస్తారు. అంటే భర్తతో పాటు భార్యలు కూడా అప్పుడు చనిపోవడం జరిగింది అధ్యక్ష. చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే నేను స్పౌస్ పెన్షన్ మొదటగా శాంక్షన్ అయిన తర్వాత మొదటిగా నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో స్పౌస్ పెన్షన్స్ నిమిత్తం ఇచ్చినప్పుడు సుమారు 68-70 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు నా చేతుల మీద పెన్షన్ తీసుకొని చాలా ఆనందం వ్యక్తం చేశారు అధ్యక్ష. 2019 నుంచి ఏదైతే స్పౌస్ పెన్షన్ ఉన్నాయో ప్రభుత్వం పరంగా అన్ని కూడా క్లియర్ చేయడం అధ్యక్ష. అయితే సభ్యులు విడో పెన్షన్స్ కూడా అడుగుతున్నారు అధ్యక్ష. విడో పెన్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. అయితే గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి కొన్ని 6 స్టెప్ వాలిడేషన్ అని, హౌస్ హోల్డ్ సర్వే అని కొన్ని ఇబ్బందుల వల్ల దానికి వచ్చినటువంటి అంటే అప్రూవల్ ప్రాసెస్ అనేది కొంచెం వెరిఫై చేస్తున్నాం అధ్యక్ష. దాని మీద కొంత టైం ఇస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేసేదాకా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ వెళ్ళినప్పుడు అభినందనల కన్నా వారు ఆ పాత వితంతువుల దాడి ఎక్కువగా ఉంది అధ్యక్ష. సీరియస్ ఇష్యూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. క్వశ్చన్ నెంబర్ 1147 రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్నకు అధ్యక్ష? రెవెన్యూ సదస్సుల్లో అధ్యక్ష
మొత్తం దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష 2,34,644 అధ్యక్ష. వీటిలో రెవెన్యూకి సంబంధించిన అధ్యక్ష 1,85,731 అధ్యక్ష. సర్వేకి సంబంధించిన అధ్యక్ష 48,913 అధ్యక్ష. ఇవన్నీ కూడా అనుసంధానం 1 and 2లో ఇచ్చాము అధ్యక్ష. అలాగే బి ప్రశ్న అధ్యక్ష 659 ఆర్థిక సమస్యలు మరియు 2,33,985 ఆర్థికేతర సమస్యలుగా గుర్తించడం అయినది అధ్యక్ష. వివరాలన్నీ కూడా అనుసంధానంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష 2,33,578 ఫిర్యాదులు పరిష్కరించడం అధ్యక్ష. నియోజకవర్గాల వారీగా వివరాలన్నీ కూడా ఎలక్షన్ 1 and 2లో జతపరచడం జరిగింది అధ్యక్ష. డి ప్రశ్నకు అధ్యక్ష లేదండి. ఈ ప్రశ్నకు అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ రిక్వెస్ట్ కమాన్ సార్, ఈ క్వశ్చన్ వేసింది చాలా సీనియర్స్ వేశారు. టైం కూడా చెప్పలేము కాబట్టి కొంచెం టైం దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతున్నాను. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, మంత్రి గారు సవివరమైన వివరాలన్నీ ఇచ్చారు. నేను మంత్రి గారి దృష్టి పెడుతున్నా మీ సమక్షంలో. కొన్ని నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున విజ్ఞాపనలు ఎందుకు వస్తామని కారణాలు ఏమిటి? అక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వారు సరైన చర్యలు తీసుకుంటే ఇంత భారీ ఎత్తున విజ్ఞాపనలు వచ్చి ఉండేవి కాదు కదా. రెండోది, గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ సిబ్బంది కొమ్ముక్కైపోయి మ్యూటేషన్ చేశారు అధ్యక్ష. వేరే భూముల్ని కబ్జా చేసి వేరే వాళ్ళకి మ్యూటేషన్ చేసిన పర్యవసానంగా అనేక కోర్టు కేసులు వస్తూ ఉన్నాయి. దాని మీద ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? సర్వేలో లోపం జరుగుతుంది. ఒక చిన్న విషయం సార్, ఈ మధ్య సర్వే జరిగినప్పుడు భూములు కొలతలు ఇచ్చి విజ్ఞాపనలు ఇస్తే విజ్ఞాపన పరిష్కారం చేయడానికి 8 నెలలు 9 నెలలు తిప్పారు సార్. అలాంటివి లేకుండా సత్వరమే పరిష్కారం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పును సరిచేయడం కోసం వారి విజ్ఞాపన ఏదో అయిపోయింది క్లోజ్ చేసామనే విధానం కాకుండా పరిష్కారం వచ్చిందా లేదా, పరిష్కారం న్యాయం జరిగిందా లేదనేది ప్రధానం. ఆ వైపు దృష్టి సారిస్తారని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దూల్పల్ నరేంద్ర గారు. స్పీకర్ సార్. రాలేదా సార్? స్పీకర్ సార్, ఓకే, సీట్ ఇక్కడ ఉంది సార్. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, వారి సమాధానం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ సమస్యలు అన్ని పరిష్కారం అయినట్టు మంత్రి గారి సమాధానం ఉంది అధ్యక్ష. కానీ మనం చూస్తూ ఉంటాం అత్యధికంగా రాష్ట్రంలో కంప్లైంట్లు వచ్చేది రెవెన్యూ మీద అధ్యక్ష, ఈ రోజుకు కూడా. కానీ మంత్రి గారి సమాధానం ఏంటంటే రెవెన్యూ సరస్సుల్లో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అని మా కాన్సెన్సీ నేను చెప్తాను అధ్యక్ష. చాలా లిస్ట్ ఇచ్చారు. దీనిలో ఎనెక్సర్ 1లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అధ్యక్ష 1052 వస్తే 1049 పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష. ఎనెక్సర్ 2లో అధ్యక్ష 212 ఉంటే 212 పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష. నేను కోరేది ఒకటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రైతాంగాన్ని ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం అధ్యక్ష. నాకు తెలుసు కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి వాళ్ళకు కావాల్సిన పేర్లు రాయటం, పేర్లు తీయటం, డబ్బులు వసూలు చేయటం, వాళ్లే పంచాయతీలు చేయటం. ఇప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం చెప్పులు అరిగేటట్టు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. మరి మంత్రి గారేమో వారి యొక్క సమాధానంలో అన్ని పరిష్కారం అయినట్టు చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి అధ్యక్ష, 22A కింద ముఖ్యంగా మన రెవెన్యూ సదస్సుల్లో 22A కింద ప్రభుత్వం దగ్గరికి చాలా దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. మరి వాటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 596 అధ్యక్ష, ఫ్రీ హోల్డ్ జీవో తెచ్చారు అధ్యక్ష. దీనిలో అడ్డగోలుగా అధ్యక్ష కొన్ని జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్లుగా ఉన్న వ్యక్తులు డబ్బులు వసూలు చేసి వాగులు వంకలు ఇష్టారాజ్యంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అధ్యక్ష. వీటి మీద ఇప్పటి వరకు చర్యలు లేవు అధ్యక్ష. 19 నెలలు అవుతుంది మనం వచ్చి. రెండోది అధ్యక్ష, నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష. అనమర్లపూడి గ్రామంలో 1950లో అసైన్మెంట్ జరిగితే 50 ఎకరాలు 8 వ్యక్తుల పేర్ల మీద 1957 నుంచి ఆ భూమి మీద లిటిగేషన్ ఉంది అధ్యక్ష. లిటిగేషన్ ఉండి దాదాపు 100 మంది దళితులు 8 మంది మీద ఆ రోజున్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అసైన్మెంట్ చేశారు, మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పి 1957 అంటే
మొన్నటి వరకు 60 సంవత్సరాల లిటిగేషన్ ఉన్న భూమి అధ్యక్ష. దాన్ని ఈ ఫ్రీ హోల్డ్ వచ్చే ముందు పోలీసులను ఉపయోగించి వాళ్ళందరినీ కూడా బెదిరించి రాత్రికి రాత్రి కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా విత్డ్రా చేసి, అంటే 60 సంవత్సరాల లిటిగేషన్ జరిగిన భూముల్ని విత్డ్రా చేసి అధ్యక్ష, అధికార పార్టీకి సంబంధించిన ఆనాడున్న మాజీ శాసనసభ్యులు, ఆ రోజున్న పదవుల్లో ఉన్న వైకాపా నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా అధ్యక్ష 22A కింద అధ్యక్ష మంత్రి గారు రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టారు అధ్యక్ష. దానిలో 1978లో ఇచ్చిన హౌస్ సైట్స్ పట్టాలు కూడా 22A కింద పెట్టారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే చూస్తే చేబ్రోలు మండలంలో 10 విలేజెస్ లో ఉన్నాయి, పెదకాకాని మండలంలో 10 విలేజెస్ ఉన్నాయి.